హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం మైదా పిండితో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కెరని కొంచెం యాలకుల పొడి వేసి మిక్సీ పట్టేయాలండి. మైదా పిండిలో కొంచెం సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం చక్కెర మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసుకోవాలి. నెయ్యిని ఇంత క్వాంటిటీ తీసుకొని అది కాచి చల్లార్చి వేసుకోవాలండి. 3 ఎగ్స్ అయితే పడుతుంది దీంట్లో, మరియు హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే సరిపోతాయండి. చూసుకుంటూ కలపాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ప్రిపరేషన్లో చూద్దామండి. ఇలా మైదా పిండిలో మనం బేకింగ్ సోడా, చక్కెర, ఎగ్స్ అన్నీ కలిపి మిక్సప్ చేద్దాము. క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అందరూ తినవచ్చండి. ఇలా మిక్సీ పట్టేసిన చక్కెర యాలకుల పొడితో వేసేసుకున్నాము. ఇందులోనే మనం కొంచెం బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకొని కాచి చల్లార్చిన నెయ్యిని హాఫ్ గ్లాస్ పాలని వేసుకోవాలి. ఇలా బాగా మిక్సప్ చేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటాయి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే అంత టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా చేసుకుంటే ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు బిస్కెట్లని. 3 ఎగ్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాము. కేక్ టైప్లో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి. ఇలా 3 ఎగ్స్ అయితే కట్ చేసుకుందాము. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయడంలోనే ఉంటుంది మనకి ప్రాసెస్ అనేది మొత్తం. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పాలు మరియు నెయ్యి క్వాంటిటీస్ చూసుకొని, మరీ లూజ్గా అయితే మళ్ళీ కష్టం అండి. కొంచెం పిండి పక్కకు పెట్టేసుకొని ఇది మొత్తం బ్యాటర్ కలుపుకోవాలి. కావాలి అంటే మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా సాఫ్ట్గా మొత్తం మిక్స్ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇప్పుడు మిల్క్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాం కానీ హాఫ్ గ్లాస్ వేసుకున్నాము. ఇలా బ్యాటర్ అనేది తయారు కావాలండి. హ్యాండ్తో కూడా బిస్కెట్ లాగా చేసి వేసేయచ్చు, కానీ మనకి అంత మంచి రావండి. ఇలా రొట్టెపీట మీద రొట్టెలాగా చేసేసి షార్ప్ గ్లాస్తోని ఇలా రౌండ్గా కట్ చేసేసి ఇవన్నీ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే బిస్కెట్లు అయితే ప్రిపేర్ అయినాయి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అన్నీ మనకు నచ్చినట్టు చేసుకొని తినేయచ్చు అండి వేడివేడిగా. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రోజులైతే స్టోరేజ్ ఉంటుంది. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.